చలో ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయినా చూసే వాళ్ళకి వియర్డ్‌గా అనిపించొచ్చు. ఒక ఫోన్‌తో వ్లాగ్ అండ్ ఇంకొక ఫోన్‌తో నా వైఫ్‌తో కాల్. లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా తనతో ఈ కాల్ అయితే చాలా ఇంపార్టెంట్. రోజు మొత్తం ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా తన మాటలిచ్చే పీస్ ఆఫ్ మైండే వేరు. ఫుల్ పాజిటివ్ వైబ్‌తో డే అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారా రోడ్ మీద వాటర్ ఉంది. నైట్ వర్షం బానే పడుంటుంది. బట్ మనకి నో చేతికి చీపురు పట్టుకొని క్లీన్ చేసే పనైతే లేదు. అంతా మేనేజ్‌మెంటే చూసుకుంటది. మార్నింగ్ అయితే అందరూ జిమ్ ఫీస్ బొక్క అనుకోని ఇక్కడే జాగింగ్ చేసుకుంటారు. మెయిన్ అడ్వాంటేజ్ ఇదే. మన దగ్గర కీ ఉంటే తప్ప లోపలికి ఎవ్వరు ఎంటర్ అవ్వలేరు. చలో మన ఎగ్జిట్ గేట్ అయితే వచ్చేసింది. బస్ మిస్ అవ్వకపోతే చాలు. చలో వాకింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. బస్ స్టాప్‌కి 10-20 మినిట్స్ వాక్ పడుతుంది. అది మన స్పీడ్‌ని బట్టి ఇంకా. రోడ్ మీద కార్లు చూసుకుంటా వెళ్తున్నా. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి ఒక సైకిల్ అయితే రాకెట్ లాగా వచ్చేసింది. అందుకే చెప్పేది. ఇలా నడిచేటప్పుడు ఇయర్ ఫోన్స్‌లో ఫుల్ సౌండ్ పెట్టుకొని పాటలు పెట్టుకోకండి. కొందరు అదే స్పీడ్‌లో వచ్చేస్తారు. వాళ్ళు బెల్ కొట్టినా మనకు వినిపించదు. డైరెక్ట్‌గా హాస్పిటల్‌లోనే సాంగ్ వినిపిస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవండి. అలా నడుచుకుంటూ వస్తే బస్ స్టాప్ అయితే వచ్చేసింది. బట్ ఇది మనది కాదు. మనం ఇంకా నడవాలి. ఈ బస్ స్టాండ్ పక్కన చూసారా? ఇది గార్బేజ్. ఇక్కడ చెత్త ఎలా పడితే అలా పడేస్తా అంటే కుదరదు. స్పెసిఫిక్ డేస్ ఉంటాయి. లైక్ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లు మండే, నార్మల్ వేస్ట్ ట్యూస్‌డే అలా. ఆ టైం బట్టి కరెక్ట్ టైంకి బయట పెట్టాలి. ఒకవేళ కొద్దిగా మర్చిపోయినా అంతే సంగతులు. నెక్స్ట్ వీక్ వరకు ఈ చెత్తతో ఇంట్లోనే సహవాసం చేయాల్సొస్తుంది. రోడ్ అయితే క్రాస్ చేస్తున్నా చూసారా? అక్కడ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైం లోపు పరిగెత్తుకెళ్ళి క్రాస్ చేయాలి. లేకపోతే ట్రాఫిక్ మధ్యలో మన పొజిషన్ అయితే డేంజర్ అయిపోతుంది. అలా నడుచుకుంటూ వస్తే చూసారా? రోడ్ పక్కనే ఎవరో సోఫాలు పడేశారు అనుకుంటున్నారా? అలా అనుకోకండి. ఇక్కడ ఎవరికైనా యూజ్ అవుతుందని ఫ్రీగా పెట్టారు. మీకు అవసరం ఉంటే బిందాస్‌గా తీసుకువెళ్ళిపోవచ్చు. ఎవ్వరు అడగరు. ఇక్కడ సిస్టమే అంతా. ఒకరికి వేస్ట్ అనిపించింది. ఇంకొకరికి యూజ్‌ఫుల్ గిఫ్ట్ అయిపోతుంది. చూసారా? ఇది గ్యాస్ స్టేషన్. వెహికల్స్ అన్నీ ఇక్కడే గ్యాస్ కొట్టించుకుంటాయి. కొన్ని సెకండ్స్ బ్యాక్ వెళ్తే మీకు బోర్డ్ మీద ఈ గ్యాస్ రేట్స్ కూడా కనిపించేస్తాయి. రోడ్డు మీద అయితే రన్ చేస్తున్నా బికాస్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైమర్ 0 అయ్యేలోపు నేను క్రాస్ చేయాలి. రోడ్ అయితే సేఫ్‌గా క్రాస్ చేశా. ఇంకా బస్ కోసం వెయిటింగ్. కరెక్ట్ టైంకి బస్ వస్తే ఇంకా మంచిగా ఆఫీస్‌కైతే వెళ్ళిపోవచ్చు. టైంకి అయితే బస్ వచ్చేసింది చూసారా? ఆ బోర్డ్ మీద ఉన్న బస్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ ఆగుతాయి. బస్ వచ్చిన వెంటనే డోర్ దగ్గరికైతే పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. కొంచెం వెయిట్ చేస్తే డోర్ దానికే అదే ఓపెన్ అయితది. లోపల ఉన్నవాళ్ళు దిగిపోయినాక మన ప్రెస్టో కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ట్యాప్ చేస్తే బిందాస్‌గా ఎంటర్ అయిపోవచ్చు. చూసారా బస్‌లో ఎవరు లేరు. మొత్తం ఎంప్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము. ఎవరి ఆఫీస్ అయితే దూరంగా ఉంటదో వాళ్ళు ఇలాగ జల్దీ స్టార్ట్ అవుతే సీట్స్ దొరుకుతాయి. అండ్ మంచిగా కూర్చొని సాంగ్స్ వినుకుంటూ అయితే వెళ్ళొచ్చు. చూసారా? లాస్ట్ సీట్‌లో కూర్చొని ఇంకా రోడ్ వ్యూ చూసుకుంటూ అయితే వెళ్తున్నా. స్టాప్ అయితే వచ్చేసింది. ఇంకా దిగి ఆఫీస్‌కైతే వాక్ చేస్తున్నా. చూసారా? ఈ ఎగ్జిట్ డోర్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయితున్నాయి. ఎందుకంటే మనం బస్ దిగి బయటికి వెళ్తున్నాం కాబట్టి. అదే లోపలికి ఎంటర్ అవుతే మాత్రం మీరు ప్రెస్టో కార్డ్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆఫీస్ వెళ్ళే ముందు మన ఎనర్జీ బూస్టర్ టిమ్స్ పడాల్సిందే. కాఫీ లేకుండా ఆఫీస్ వర్క్ అంటే ఒక ఇంపాసిబుల్ టాస్క్. అందుకే ఒక కాఫీ కోసం మాల్ లోపలికైతే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ మన మార్నింగ్ కమ్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.